హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అగ్ని పరీక్ష. ఎపిసోడ్ 19. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, మమ్మీ పాపం ఐ పిటి పూజ. చాలా ఏడ్చింది మమ్మీ ఇవాళ. స్కూల్ నుంచి వచ్చి తల్లితో అంది తన్మాయి. సునీత ఆశ్చర్యంగా అర్థం కానట్టు చూసింది. ఎందుకు, ఏమైంది, ఎందుకేడ్చింది ఆరాటంగా అడిగింది సునీత. నిన్న వాళ్ళ డాడీ నుంచి ఉత్తరం వచ్చిందంట. పూజ వాళ్ళ డాడీని తనని అక్కడి నుండి తీసుకెళ్ళమని రాస్తే ఆయన తనకి కుదరదని, నీ బాధ్యత మీ మమ్మీ తీసుకుంది, ఇప్పుడు మళ్ళీ నా నెత్తిన రుద్దాలని చూస్తే నేను తీసుకోను అని ఖచ్చితంగా రాశారంట. నాకెవరూ లేరు, మా డాడీ అలా రాశారు. మా మమ్మీకి నేను అక్కర్లేదు. నిన్న నన్ను ఇంట్లో చచ్చినట్టుంటే ఉండు, లేకపోతే పో అని తిట్టింది. ఇప్పుడెక్కడికి పోతానని తెలిసి అలా తిట్టింది అంటూ భలే ఏడ్చిందమ్మా. చక్కగా మీ అందరికీ మమ్మీ డాడీ ఇద్దరూ ఉన్నారు. అందరూ చక్కగా హాయిగా ఉన్నారు. మన క్లాస్లో నాకే ఇలా అయింది అంటూ ఏడ్చింది. తను రాజేష్తో సరిగ్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు కదా. పోనీ ఇప్పటికైనా తండ్రి తీసుకెళ్ళడని తెలిసింది కనుక బుద్ధిగా ఉంటే ఏ గొడవ ఉండదు. నేనెవరికి అక్కర్లేదు. మమ్మీ అస్తమాను నువ్వు రాజేష్ తిండి తింటున్నావు, అతనిచ్చిన బట్టలు తొడుక్కుంటున్నావు, నీ చదువు అతనే చెప్పిస్తున్నాడు అంటుంది. ఛీ, నాకు ఆ తిండి తినాలని లేదు, నాకు చదువుకోవాలని కూడా లేదు అంటూ లంచ్ పారేసిందమ్మా. తన్మాయి చెప్పింది సానుభూతితో. తిండి తినకుండా ఎన్నాళ్ళుంటావని అడిగితే ఇలా తినకుండా చచ్చిపోతానంటూ మాట్లాడిందమ్మా పూజ. బాగుంది ఈ పిల్ల గొడవ. అనవసరంగా సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకొని తనకి సుఖం లేకుండా వాళ్ళకి కూడా సుఖం లేకుండా చేస్తుంది ఈ పిల్ల. అబ్బా, అన్నింటికి పూజనే బ్లేమ్ చేస్తారు మమ్మీ మీరు. తన సైడ్ ఆలోచించరేం? పూజలాగే ఉంటే తెలుస్తుంది. నీవిలా ఇంకో డాడీని తెచ్చావనుకో, నేను అలాగే బిహేవ్ చేస్తా. ఎవరికి ఇంకో డాడీ ఉండడం ఇష్టం ఉండదు మమ్మీ. అందరిలా రీజనింగ్ తీస్తున్న తన్మాయిని వింతగా చూసింది సునీత. ఏమిటి, నీవలాగే అనుకుంటావా? అలాగే బిహేవ్ చేస్తావా? నేనింకో మ్యారేజ్ చేసుకుంటే? రెట్టించి అడిగింది ఆశ్చర్యంగా చూస్తూ. అఫ్కోర్స్, ఖచ్చితంగా అంది సునీత. అమ్మ బాబోయ్, వీళ్ళు పిల్లలా? వీళ్ళ వయసు ఏమిటి, వీళ్ళ ఆలోచనలేమిటి అని మనసులో విస్తుబోయింది. ఎందుకు అగ్రి అవరు మీరు? తన్మయ్ ఏమంటుందో చూడాలని సునీత అడిగింది. తన్మయ్ జవాబుకి కాస్త తడుముకుంది. ఎందుకేమిటి మమ్మీ? చా, అసహ్యంగా ఏం బాగుంటుంది అంది మొహం వికారంగా పెట్టి. ఆ జవాబుకి మరింత ఆశ్చర్యపోయింది సునీత. వీళ్ళ ఆలోచన విధానాలన్నీ ఒకేలాగా ఉన్నాయా? పూజ చెప్పగా విని ఇది ఎలా ఆలోచిస్తుందా అన్నది తెలియలేదు సునీతకి. అందుకే ఇంకో ప్రశ్న వేసింది. సపోజ్ ఎవరి డాడీ అయినా చచ్చిపోతారనుకో, మమ్మీకి ఇంకా బోలెడు లైఫ్ ఉంటుంది కదా. ఒంటరిగా పిల్లల్ని చూసుకోలేక ఇంట్లో మ్యారేజ్ చేసుకుంటుందనుకో, అప్పుడు మీరు లైక్ చెయ్యరా ఇంకో డాడీ రావడం? తన్మయ్ కాస్త ఆలోచనలో పడింది. డాడీలు చచ్చిపోతే మేబీ వీ మే. ఈవెన్ దెన్ మమ్మీ, ఇంకో డాడీ స్టెప్ ఫాదర్ అవుతారు కానీ సొంత డాడీ ఎలా అవుతారు మమ్మీ అంది. ఇంకో డాడీ ఉండే కంటే లేకపోతేనే బాగుంటుంది కదా. మమ్మీ ఉంటుందిగా చూసుకోవడానికి అని తన అయిష్టత తెలియజేసింది తన్మాయి. సునీత పిల్లల ఆలోచన ధోరణికి విస్తుబోయింది. ఒక్కొక్క జనరేషన్కి తెలివితేటలు ఎంత పెరుగుతున్నాయి. ఈ ఏజ్లో తామెంత ఇన్నోసెంట్గా ఉండేవారు. ఇప్పటి పిల్లలకి మమ్మీ డాడీల రిలేషన్, వాళ్ళ దాంపత్యం గురించి, పిల్లలెలా పుడతారు అన్నదాని దగ్గర నుంచి పబ్లిక్గా మాట్లాడుకుంటారు. పుస్తకాలు, టీవీలు, స్కూల్లో పిల్లలు అన్నీ కలిసి వాళ్ళ ఆలోచన పరిధి బాగా ఎక్కువైంది అనుకుంది. పూజ ఏమిటవుతుంది మమ్మీ? పాపం ఎలా మమ్మీ? చాలా జాలిగా చూస్తూ అడిగింది. నేను వాళ్ళ మమ్మీకి చెబుతాన్లే, సునీత సాలోచనగా అంది. చెప్పు మమ్మీ, ఆంటీని అలా అనొద్దని. అంటే పూజ భోజనం కూడా చెయ్యదు. అసలే పూజ మొండిది. పంతానికి అలా ఉండిపోతుంది. నేను బలవంత పెడితే నా చపాతీ ఒకటి తింది. బాగానే ఉంది ఈ అభిమానాలు, పంతాలు. ఈ ఏజ్ నుంచి వాళ్ళేం చేసినా ఏం అనకూడదన్నమాట అనుకొని సాయంత్రం పని అయ్యాక వెళ్ళి అర్చనని టెర్రస్ మీదికి తీసుకువెళ్ళి తన్మయి చెప్పిందంతా చెప్పింది. విన్న అర్చన కలవరపడింది. నీవు మరి అంత నిశ్చరంగా మాట్లాడకు అర్చన. పిల్లల సున్నిత మనసు దెబ్బతింటుంది.
సునీత స్నేహితురాలి మనసు నొచ్చుకోకుండా మృదువుగా అంది. ఏమిటో నిన్న దాని ధోరణికి ఒళ్ళు మండిపోయింది సునీత. ఈ ఉత్తరం చదివి కూడా తండ్రి తప్పు లేదని నాదే తప్పంటూ ఉంటే ఆవేశం పట్టలేకపోయాను. అలా అంటే గ్రహించి బుద్ధిగా ఉంటుందని అన్నాను సునీత. నేను మనిషిని కానా? ఎంత తల్లినైనా కన్నబిడ్డ అలా నిలేసి దోషిలా చూస్తుంటే నా ఓర్పుకి మాత్రం హద్దుంటుందా? విచలితురాలై అంది. నీ పొజిషన్ నాకు అర్థమవుతుంది అర్చన. కానీ ఈ టెండర్ ఏజ్లో వాళ్ళేదన్నా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మనం జీవితాంతం ఏడవాలి. అలా టిఫిన్ బాక్సులో లంచ్ పారేసిందంటే రోజు తిండి తినకుండా తనని తాను మార్చుకుంటే నీవు సహించగలవా? మనసెంత మండిపోతున్నా మమతలు పంచి ఇవ్వాలని తల్లిదండ్రుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లలు. మన ఫీలింగ్స్ వాళ్ళకి అక్కర్లేదు, కానీ వాళ్ళ ఫీలింగ్స్కి మనం హర్ట్ చేయకూడదు. కన్నందుకు వాళ్ళని పెంచడం మన డ్యూటీ అని వాళ్ళ ఉద్దేశం తప్ప కన్న తల్లి అన్న కృతజ్ఞత, గౌరవం తగ్గిపోతుంది ఈ జనరేషన్లో. కన్న పాపానికి మనమే ఓర్చుకోవాలి, సహించాలి. ఏం చేస్తాం మరి? ఆ పిల్ల మారదు అని అర్థమైంది కనుక నీవే తగ్గాలి. లేదంటే ఇంట్లో నీవేదన్నా అంటే రోజు గొడవ, శాంతి లేకపోవడం, ఏ అఘాయిత్యమో చేయడమో, ఇంట్లోంచి వెళ్ళిపోవడమో చేస్తే బతుకంత గిల్టీగా ఏడవాలి. నీవేం జరగనట్టే మామూలుగా మాట్లాడుతుండు, అదేమన్నా పట్టించుకోకు అంది సునీత. ఆ రోజు డాక్టర్ సదాశివం గారు హార్ట్అటాక్ వచ్చి పోయినట్టు సరళ నుంచి ఫోన్ వచ్చింది. భార్య పోయిన దగ్గర నుంచి ఆయన మళ్ళీ మామూలు మనుషుల్లో పడలేదు. ఆరోగ్యం దెబ్బతినసాగింది. ఒంటరి అయిపోయినట్టు, ఎవరూ లేనట్టు డల్గా అయిపోయారని, మనిషి ష్రింక్ అయిపోతూ వచ్చారని సరళ భర్త ఫోన్లో చెప్పారు. నిన్న రాత్రి నిద్రలోనే పోయారని, ఉదయం వరకు ఎవరూ చూడలేదని అన్నాడు అతను. సారీ, వెరీ సారీ. ప్లీజ్ సరళకి నా కండాలెన్స్ చెప్పండి అని తన విచారం వ్యక్తం చేసింది అర్చన. ఆ ఇంటితో, ఆ పెళ్లితో తనకున్న ఒక్క సంబంధం తెగిపోయింది అనుకుంది. పూజకి బామ్మ తాతగారంటే చాలా ఇష్టం. ఈ న్యూస్ అదేలా తీసుకుంటుందో? ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా. అభిమానం, ఆప్యాయత ఉండకుండా ఎలా పోతుంది? పూజ స్కూల్ నుంచి వచ్చాక టిఫిన్ అది తిన్నాక అర్చన నెమ్మదిగా వార్త చెప్పింది. పూజ మొహం వెలవెలపోయింది. ఏదో ఉన్న ఒక్క ఆశ పోయినట్టు, నిస్పృహ, నీరసం ఆవహించినట్టు ఆమె మొహం తెల్లబడింది. తాతగారిని ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని రాద్దామనుకున్నానింకా. ఈలోగానే అప్పుడే అంది అర్చన. పూజ పెద్ద పెద్ద కళ్ళ నిండా నీరు తిరిగింది. అది చూసి అర్చన కూతురి దగ్గరికి వచ్చి బుజ్జగింపుగా భుజం చుట్టూ చేయి వేసి, నాకు తెలుసు మీ బామ్మ తాతగారంటే నీకు చాలా అటాచ్మెంట్ ఉందని ఓదారుస్తున్నట్టు పూజ తల్లి చేతిలో ఉంచి తప్పించుకొని పరిగెత్తినట్టే గదిలోకి వెళ్ళి పక్క మీద పడుకొని తలగడతో మొహం దాచుకుంది. కూతుర్ని ఎలా ఓదార్చాలో తెలియలేదు అర్చనకి. వెళ్ళి పక్క మీద కూర్చొని తల నిమిరి, వద్దు, ఏడవద్దు, ఏడిస్తే తాతగారు వస్తారా? ఛా, అలా ఏడవకూడదు, లేచి తన్మయ్య దగ్గరికి వెళ్ళు కాసేపు అంది. నేను తాతగారిని చూడడానికి వెళ్తాను, చేతిలోంచి తలెత్తి కళ్ళనీళ్ల మధ్య అంది పూజ. అర్చన ఆలోచనలో పడ్డట్టు జవాబివ్వలేదు. వెళ్ళి ఏం లాభం? నీవు వెళ్ళేసరికి తాతగారిని తీసుకెళ్ళిపోతారు. వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ అందరూ నీకు కొత్త. నీవు ఒక్కతివి వెళ్ళలేవు. నీకు తోడుగా నేను రావాలి. కానీ ఇప్పుడు నేనెక్కడికి వస్తే ఏమిటో నాకు మొహమాటంగా ఉంటుంది. నాయనమ్మ పోయినప్పుడు వచ్చానంటే తాతగారి కోసం వచ్చాను. ఇప్పుడెవరున్నారని వెళ్తాను అంది. నేను ఒక్కతిని వెళ్తాను, నన్ను రైలెక్కించు. బాగుంది, చిన్న పిల్లవి, ఒక్కతివి ఎలా పంపుతాం? అయినా ఇప్పుడింక వెళ్ళి ఎవరిని చూస్తావు? పూజ మనసులో తాతగారు పోతే తండ్రి అక్కడికి వస్తారని, తండ్రితో మాట్లాడి డాడీకి చెబితే తనని తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారేమోననే ఆశ. తాతగారు ఉంటే మళ్ళీ ఏడాది ఎలాగైనా తల్లిని ఒప్పించి అక్కడ ఉంటానని వెళ్ళాలనుకున్న ఆశ పోవడంతో తండ్రిని ఒకసారి చూసి మాట్లాడితేనన్న ఊహ మనసులో చోటు చేసుకుంది. ఒక పక్క తండ్రి ఖచ్చితంగా రాశాక మళ్ళీ మాట్లాడడానికి ఏముంది అనుకుంది. ఎటూ తేల్చుకోలేక తల్లి అలా అనగానే సందిగ్ధంలో పడి ఊరుకుండిపోయింది. అంతే, ఇంక తను చచ్చినట్టు ఇక్కడ ఉండాల్సిందే, తప్పదు అనుకుంది. పూజ మాట్లాడకపోవడం చూసి సమాధాన పడిందిలే అనుకుంది అర్చన. రాజేష్ ఇంటికి వచ్చాక వార్త చెప్పింది. అరే పాపం,
పట్టుమని 60 ఏళ్లకే ఇద్దరు వెళ్ళిపోయారు అని గొంతు తగ్గించి పూజకి తెలుసా చెప్పావా అన్నాడు. చిన్నపిల్లకి చెప్పకపోతేనే నయం ఏమో. చెప్పాను. చెప్పకపోతే రేపు దానికి తిక్క పుట్టినప్పుడు నేను తాతగారి దగ్గరికి వెళ్ళిపోతానంటుంది. అయినా ఇవ్వాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది కదా. ఏమంది? ఫీల్ అయిందా? ఏడ్చిందా? దానికి వాళ్ళిద్దరితో బాగా అటాచ్మెంట్ ఉంది కదా. చచ్చిపోవడం అంటే ఏమిటో మరి తెలియనిది కాదు కదా. వాళ్ళ బామ్మ పోయినప్పుడు చూసింది కదా, ఏడ్చింది. నేనక్కడికి వెళ్తానంది. వెళ్ళేం చేస్తావు? ఇప్పుడింక ఎవరున్నారు అక్కడ అన్నాను. పోనీ తీసుకెళ్తావా ఒకసారి? అర్చన వంక చూస్తూ అన్నాడు. అబ్బా, నేను వెళ్ళనులేండి. వాళ్ళ మధ్య నాకేదో ఊపిరి ఆడనట్టుంటుంది. క్రితంసారి మా మామగారి మొహం చూసి వెళ్ళాను. ఇప్పుడు ఇంకెవరి కోసం వెళ్ళడం? విని ఊరుకుందిలేండి, రెట్టించకుండా నెమ్మదిగా అంది. ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది. కానీ విన్న పూజకి మాత్రం తాతగారు పోవడంతో తనకెవ్వరూ ఇంకా అసలు లేరన్న భావం మరింత బలపడింది. పూజ, ఇలారా. ఐ వాంట్ టు టాక్ టు యూ. ప్లీజ్ ఇలారా. లెటస్ హ్యావ్ హార్ట్ టు హార్ట్ టాక్. రాజేష్ పిలిచాడు. పూజ ఏమిటన్నట్టు చూస్తుంది. కూర్చో పూజ అన్నాడు మృదువుగా. తప్పదన్నట్టు ఇబ్బందిగా మంచం చివర కూర్చుంది. గడిచిన 15-20 రోజుల నుంచి పూజలో మార్పు కొట్టుకొచ్చినట్టు కనబడుతుంది. పూర్వపు అగ్రెసివ్నెస్ పోయి ఆ మొహంలో ఏదో ధైర్యం చోటు చేసుకుంది. ఆమె సంతోషంగా లేదనడానికి గుర్తుగా కళ్ళ కింద నల్లచారలు, మొహంలో దిగులు ఎవరికైనా కనిపిస్తాయి. మాటలింకా తగ్గించేసింది. తల్లి పెట్టిన భోజనం మాట్లాడకుండా తినడం, స్కూల్కి వెళ్ళడం, ఎవరితో ఉలుకు పలుకు లేకుండా తన మటుకు తన గదిలో కూర్చుంటుంది. అర్చన అడిగిన దానికి పొగరుగా జవాబివ్వకుండా నమ్రతగా మాట్లాడుతుంది. అభిషేక్ దగ్గరికి వస్తే ఇదివరకులా కోపంగా కసరడం, విదల్చడం చెయ్యకుండా నెమ్మదిగా మాట్లాడుతుంది. నేను చదువుకోవాలి, అల్లరి చెయ్యకు అభి, ప్లీజ్. ఆ పెన్ను ఇలా ఇచ్చేయి, ఆ పుస్తకం చెరిగిపోతుంది, అలా లాగకూడదు అంటూ నెమ్మదిగా నచ్చజెపుతుంది. రాజేష్ ఏదన్నా అడిగితే ఎస్ అంకుల్ అంటుంది వినయంగా. ఈ గౌను వద్దు, ఈ డ్రెస్ వద్దు, ఈ బూట్లు బాగోలేవు, అలగడం, సాధించడం అన్నీ మానేసింది. ఏదో పోగొట్టుకున్న దానిలా, బతక్క తప్పదన్న నిరాశ, నిస్పృహ చోటు చేసుకున్న దానిలా బితుకుబితుకుమని ఉండసాగింది. కూతురి ప్రవర్తనలో మార్పు వారం రోజులకి గాని అర్చన గుర్తించలేకపోయింది. ఇదేమిటి ఇంత బుద్ధిమంతురాలైంది? అగ్రెసివ్నెస్ అంతా ఏమైపోయింది? ఎందుకిలా ఉంది అనుకుంది. ఏదన్నా అడిగితే ఒంట్లో బాగోలేదా అంటే బాగుంది అంటుంది. తాతగారు పోయారని బెంగ అంటే లేదని తల అడ్డంగా తిప్పింది. ఏమన్నా కావాలా అంటే అక్కర్లేదంది. ఎన్నోసార్లు పూజని ఎన్నో విధాలుగా అడిగినా సరైన జవాబు రాబట్టలేకపోయింది. కూతురిలో మార్పు కొట్టుకొచ్చినట్టు కనబడసాగింది. సునీతతో, రాజేష్తో అంది. రాజేష్ కూడా అర్చన చెప్పాక ఆమె మూమెంట్స్ కనిపెట్టి పూజలో మార్పుకి ఆశ్చర్యపడ్డాడు. అవును అర్చన, పూజ హఠాత్తుగా ఎందుకిలా మారిపోయిందంటావు? సునీత అంది ఓ రోజు. అది అర్థం కాకేగా నిన్ను అడుగుతున్నాను. నాకనిపిస్తుంది వాళ్ళ డాడీ ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉందనిపిస్తుంది. ఆ ఉత్తరంలో తండ్రి రాసింది చదివాక తనని తన తండ్రి తీసుకెళ్లారని, ఇక్కడే ఉండాలని అర్థమై మారిందేమో అనిపిస్తుంది, సునీత అంది. ముందు మాత్రం ఇక్కడ ఉండాలని తెలియదా ఏమిటి? అది కాదు, తండ్రి ఉత్తరం రాకముందు తనకో డాడీ ఉన్నారు, వీళ్ళ లెక్కేమిటి, తనకేం కావలసిన తండ్రి ఆదుకుంటాడని, ఇక్కడుండడం ఇష్టం లేకపోతే తండ్రి తీసుకెళ్తాడని, తనంటే చాలా ఇష్టమన్న అభిప్రాయంలో ఉండేది. అందుకే మమ్మల్ని కేర్ చేయకుండా పొగరుగా ప్రవర్తించేది. ఇప్పుడు తండ్రి అలా రాయగానే తన అంచనాలు తారుమారై తనిక్కడ చచ్చినట్టు గతిలేని దానిలా పడుండాలి అన్న భావం నాటుకుంది. దానికి తోడు తాతగారు పోవడంతో ఇంకెటు దారి లేదు అనుకొని మీతో తగవు పెట్టుకొని లాభం లేదని అలా ఉంది అనిపిస్తుంది. చిన్నపిల్ల ఇంత దూరం ఆలోచించగలిగిందంటావా సునీత? అర్చన సందేహంగా అంది. ఇంతవరకు పూజ ప్రవర్తన చిన్నపిల్లలా ఉందా? ఏమోగాని దాన్నిప్పుడు చూస్తుంటే ఏమిటోలా ఉంది. ఇన్నాళ్ళు దాని పొగరుని తిట్టాను, ఇప్పుడింత సాఫ్ట్ అయిపోయి వింతగా ఉంది నాకు. అదలా మొహం వేలాడేసుకొని తిరుగుతుంటే నాకేమిటో బాధగా ఉంది. బాధ లేదు, ఏం లేదు. మారిందని సంతోషించక మళ్ళీ ఏదో పట్టుకు కూర్చోకు, తేలిగ్గా అంది సునీత. సునీత అన్నట్టు మంచికే మారిందని మనసుని నమ్మించుకొని
తేలిగ్గా తీసుకునే ప్రయత్నంలో ఉన్న అర్చనకి పూజలో మార్పు ఆనందాన్ని కాక ఆందోళనని కలిగించడానికేనని మరో 2-3 రోజుల్లో బోధపడింది. ఆ 15వ తారీఖు పూజ బర్త్‌డే. 4 రోజుల ముందు పూజ, ఇవ్వాళ సాటర్‌డే కదా, హాఫ్ డే స్కూల్ కదా, ఇవ్వాళ 4 గంటలకి బజారుకెళ్ళి నీకు కొత్త డ్రెస్ కొందాం. బర్త్‌డే వస్తుంది కదా అంది అర్చన ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తూనే పూజతో. నీవెవరినన్నా స్కూల్ ఫ్రెండ్స్‌ని కావాలంటే నలుగురైదుగురిని ఇన్వైట్ చేస్తే చెయ్. నీ క్లోజ్ ఫ్రెండ్స్‌ని. తన్మయ్ మీరంతా ఎంజాయ్ చేద్దురు గాని అని కూడా అంది. వద్దు మమ్మీ, నాకు డ్రెస్ వద్దు. చాలా బట్టలున్నాయి అంది పూజ తలదించుకొని. ఉంటే బర్త్‌డేకి కొత్త బట్టలు కొనొద్దా? ప్రతి ఏడూ కొనడం లేదా ఏమిటి? నేను బర్త్‌డే చేసుకోను మమ్మీ. నాకు పార్టీ అది ఏం వద్దు. మళ్ళీ తలదించుకొని అంది. అర్చన ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూసింది. పూజ తలదించుకొని జవాబివ్వకుండా ఏం? ఎందుకు చేసుకోవు? ఏమైంది నీకు? రెట్టించి అడిగింది జవాబియ్యన్నట్టు చూస్తూ. నాకోసం ఇప్పటికి చాలా ఖర్చు పెడుతున్నారుగా అంకుల్. నా తిండి, బట్టలు, చదువు, ఇంకా బర్త్‌డే పార్టీలు అవి వద్దు. అర్చన మొహం నల్లబడింది. ఆ చిన్నపిల్ల మొహాన కొట్టినట్టు ఇచ్చిన ఆ జవాబుకి మొహం మాడింది. తనన్న మాట సమయం చూసి ఎలా తిప్పికొట్టింది? కూతురు మారిందనుకుని సంతోషిస్తున్న అర్చనకి ఆ మాటతో కూతురి పట్ల ఏర్పడ్డ సానుభూతి తుడుచుకుపోయినట్లయింది. చాలా తెలివిగా మాట్లాడుతున్నావనుకోకు. నీకు పుట్టినరోజు నాడు ఓ డ్రెస్ కొనలేని దుస్థితి లేదు. కొనకూడదనుకునే క్రూడెడ్నెస్ లేదు. అందుకని నీకు డ్రెస్ కొనమని మొన్ననే అన్నాడు రాజేష్. అనవసరంగా వెధవాలోచనలు పెట్టుకోకు. మనం సాయంత్రం బజారుకి వెళ్దాం కరుకుగా అంది. నాకొద్దంటే బలవంతం ఏమిటి? బట్టల్లేనప్పుడు నేను అడుగుతాలే కూల్గా అంది. అంటే నీ బట్టలన్నీ చిరిగిపోయే వరకు కొత్త బట్టలు కొనుక్కోవా? రెట్టించింది అర్చన. అనవసరంగా డబ్బు ఖర్చెందుకు ఉండగా? ఓహో, ఏది అవసరమో ఏది అనవసరమో నీకే తెలిసేంత పెద్దదానివయ్యావన్నమాట. పూజ జవాబివ్వకుండా లేచిపోయి చేయి కడుక్కుంది. అయితే బర్త్‌డే చేసుకోవా? మరోసారి రెట్టించి అడిగింది అర్చన. ఊహూ, వద్దు. పుస్తకం బ్యాగు భుజాన తగిలించుకొని వెళ్ళిపోయింది. అర్చన ఓడిపోయిన దానిలా నిస్సహాయంగా అటు చూస్తూ ఉండిపోయింది.